రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ దివస్ లో భాగంగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ముందుగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు బాబు. 41 ఏళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నాను, 9 ఏళ్లు సమైకాంధ్ర సీఎంగా, మొత్తంగా 14 ఏళ్లు పైగా సీఎంగా ఉన్నానని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తన జీవిత లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాయిస్ లో ఏర్పాటు చేసినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు తుని అదే తణుకు ఎన్టీఆర్ పార్క్ లో చంద్రబాబు నాయుడు శ్రమదానం నిర్వహించి అక్కడ కాసేపు వారందరితో కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సుమారు 47 సంవత్సరాల పాటు ఆయన రాజకీయ చరిత్ర ఉన్నదని, 9 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజలు ఆయనను మళ్లీ గెలిపించారని, ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ పాటు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని కూడా ఒక ఎంత అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని దేశం ప్రథమ స్థానంలో ఉంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. నెంబర్ 1 ఏపీని నెంబర్ 1 స్థానంలో ఉంచుతానని రాబోయే 2047 విజన్ 2047 లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు. సుమారు రాష్ట్రంలో గత పాలకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ శ్రమదానం చేయకుండా, అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో పాటు ఎక్కడ చెత్త అక్కడే ఉండే విధంగా చెత్త పండు వేయటమే కాకుండా ఈ చెత్తను తరలించే ప్రయత్నం అయితే చేయకపోవడంతో సుమారు 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త చెదారం ఏపీ వ్యాప్తంగా నిండిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తయారు తీర్చిదిద్దినట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఆయన సహకరించి అధికారులు కూడా సహకరించాలని కోరారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి పురస్కరించుకుని రాష్ట్రంలో ఏ ఊరికి వస్తానో కూడా చెప్పకుండా కూడా తనిఖీకి వస్తానని చెప్పారు. అక్కడ నాయకులు అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా కూడా చర్యలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. అదేవిధంగా గత సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆయన పరిపాలనా కాలంలో కూడా చాలా అవకతవకలు చేయడంతో పాటు ఎక్కడా కూడా ప్రజల సమక్షంలోకి రాకపోవడం, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్లకి హాజరవడం తప్ప ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో విఫలమయ్యారన్నారు. అదేవిధంగా ఆయన ఎక్కడైతే పర్యటన ఉందో ఆ పర్యటన ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లను తొలగించడం, అదేవిధంగా ఆంక్షలు విధించడం చేసేవారని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.